కరవమంటే కప్పుకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తయారైంది ఆ ఎమ్మెల్యే పరిస్థితి. ఎప్పుడు ఎవరు అలుగుతారో, ఎక్కడ అడుగు పెడితే ఎవరికి నొప్పొస్తుందో తెలియని డైలమాలో ఉన్నారు ఆ ఎమ్మెల్యే. ఏ కార్యక్రమానికి ఏ మంత్రివర్గీయులు డుమ్మా కొడతారో తెలియని అయోమయంలో ఆ ఎమ్మెల్యే సతమతమవుతున్నారంట. వర్గపోరు ఏ స్థాయిలో ఉంది అంటే, ఓడిపోయిన అభ్యర్థి ఆ ఒక్కరోజే బాధపడితే ఈ ఎమ్మెల్యే మాత్రం గెలిచిన రోజు నుంచి ఇప్పటికీ బాధలు పడుతూనే ఉన్నారంట. అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపిద్దామని తహతహలాడుతూ ఉంటే ఎమ్మెల్యే చుట్టూ మంత్రుల అనుచరుల వర్గపోరు ఉచ్చులా బిగుసుకొని ఊపిరాడనేయటం లేదని వాపోతున్నారంట. ఇంతకు ఏది ఆ నియోజకవర్గం? అసలు ఎమ్మెల్యేకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? వాచ్ ది స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆదినారాయణ రాజకీయాలపై మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేసి 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో మరోసారి టికెట్ ఆశించి భంగపడ్డారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుపై గెలుపొందారు. గడిచిన 10 ఏళ్లలో అశ్వారావుపేట నియోజకవర్గం 5 మండలాల్లో అభిమానులను సంపాదించుకున్న జారె ఆదినారాయణ ఉన్నతన నియోజకవర్గంలోని 5 మండలాలను అభివృద్ధి చేయాలని కలలు కంటుంటే, ఒక పక్క తుమ్మల వర్గీయులు, మరోపక్క పొంగులేటి వర్గీయులు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ప్రవర్తిస్తూ ఉండటంతో ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావటం లేదట ఎమ్మెల్యే ఆదినారాయణకు. జిల్లా నుంచి 3 మంత్రులున్నారు. ఇంకేం, ఎన్ని కావాలంటే అన్ని నిధులు తెచ్చుకొని అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ఎమ్మెల్యే ఆదినారాయణ సంబరపడితే పరిస్థితి మరోలా ఉందట. ఎమ్మెల్యేగా తాను తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, ఆయన ఇస్తున్న హామీలు అటు తుమ్మల వర్గానికి ఇటు పొంగులేటి వర్గానికి నచ్చటం లేదట. పొంగులేటి వర్గీయుడుగా ముద్ర ఉన్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తన రాజకీయ గురువు పొంగులేటితో పొరపొచ్చాలు రాకుండా జాగ్రత్త పడుతూ తుమ్మలతోనూ సత్సంబంధాలు కొనసాగించాలని చూస్తుంటే అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నాయట. కొన్ని మండలాల్లో ఏ కార్యానికి వెళ్లాలన్నా ముందుగా పొంగులేటి వర్గానికి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారట. మరికొన్ని మండలాల్లో తుమ్మల వర్గీయులు ఆధిపత్యం తమకే ఉండాలంటున్నారట. గ్రూపు రాజకీయాలు తలనొప్పిగా మారి ఇబ్బంది పెడుతూ ఉండటంతో గ్రూపుల రాజకీయాలకు అతీతంగా ప్రజలను చేరుకోవాలని ఎమ్మెల్యే ఆదినారాయణ జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తన మార్కు పాలన అందించాలని చెమటోడుస్తున్నప్పటికీ కింది స్థాయి నాయకుల తీరుతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందట. మంత్రివర్గీయుల తీరు విసుగు తెప్పిస్తుంటే, మరోపక్క ఎమ్మెల్యేగా తీసుకునే నిర్ణయాల్లో కూడా తలదూర్చుతున్నారని నియోజకవర్గంలో చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యే తమకు సమాచారం ఇవ్వకుండా తమ మండలంలో ఏ కార్యక్రమానికి వచ్చినా తమ మంత్రి ఆశీస్సులు లేకున్నా వారు కార్యక్రమానికి డుమ్మా కొట్టడమే కాదు, సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేపై యుద్ధాలకు దిగుతున్నారట. మంత్రి తుమ్మల సొంత మండలంలో మరో మంత్రి పొంగులేటి అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైనప్పుడు ఎమ్మెల్యే తమను ఆహ్వానించలేదని తుమ్మల వర్గీయులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు. నియోజకవర్గంలో ఎప్పుడూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన ఉన్నా డుమ్మా కొట్టే తుమ్మల వర్గం నేతలు ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్నారట. ఎమ్మెల్యే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలతో దాడి చేస్తున్నారట. ఇటీవల దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తుమ్మల వర్గీయులకు వస్తుందని అందరూ భావిస్తే ఎమ్మెల్యే ఆదినారాయణ వేరొకరికి ఆ పదవిని కట్టబెట్టారు. పాలనలో తన మార్కు చూపించాలని ఎమ్మెల్యే ప్రయత్నిస్తే తుమ్మల వర్గీయులు అసహనంతో రగిలిపోయారు. ఇద్దరు మంత్రుల అనుచరుల గొడవలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే, ఎమ్మెల్యే తన అనుచరులకు ఏ విధమైన నామినేటెడ్ పదవులు అందించలేకపోయారట. 2 గ్రూపుల రాజకీయాల్లో నలిగిపోతూ 10 ఏళ్లుగా తనని నమ్ముకున్న అనుచరులకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నానని ఎమ్మెల్యే మదనపడుతున్నట్లు టాక్ జరుగుతోంది. ఇద్దరు మంత్రుల అనుచరుల మధ్య అడకత్తెరలో పోకచెక్కలా ఎమ్మెల్యే నలిగిపోతున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మంత్రులు పొంగులేటి, తుమ్మలతో పాటు ఎమ్మెల్యే ఆదినారాయణ సైతం ఏడాది క్రితం వరకు బీఆర్ఎస్లోనే ఉన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకొచ్చారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొనుంటున్న వారిపై 3 వర్గాలు పెత్తనం చెయ్యటాన్ని సహించలేకపోతున్నారట. వర్గపోరుతో కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తారేమోనని భయపడుతున్నారట. ఇద్దరు మంత్రుల వర్గపోరుతో సతమతమవుతున్న ఎమ్మెల్యే రానున్న రోజుల్లో ఏ మేరకు నెట్టుకొస్తాడన్న సంగతి పక్కన పెడితే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా ఏకత
ఏకతాటిపైకి వస్తారా? పార్టీని గెలిపించుకుంటారా? మొదట్నుంచి ఉన్న కాంగ్రెస్ వర్గాల వారు వీరి అనుచరుల గెలుపు కోసం పనిచేస్తారా లేదా అన్న అనుమానాలు కాంగ్రెస్ వాదుల్లోనే కలుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.